భారత జవాన్ భూమిని కబ్జా చేసిన విఆర్ఓ సోదరుడు నేను దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే నా భూమిని కబ్జా చేశారని వాపోతున్న జవాన్. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లె గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి భూమిని కబ్జా చేసిన విఆర్ఓ సోదరుడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొని ఆర్డీఓ కలెక్టర్లు తన తల్లిదండ్రులు అయిన పూర శ్యామవ్వ వెంకటయ్యలను బెదిరిస్తున్నారని, తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న జవాన్ రామస్వామి. ఉదయం పూట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వీడియో చేరే విధంగా షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్న ఆర్మీ జవాన్. గత నెల రోజుల నుండి తల్లిదండ్రులతో ఫోన్ కూడా మాట్లాడని రామస్వామితో ఈ రోజు ఉదయం ఫోన్ మాట్లాడిన తల్లిదండ్రులు, యుద్ధంలో ఉన్నాను కాబట్టి ఈ వీడియోను విడుదల చేస్తున్నాను. నాకేమి అవుతుందో నాకు తెలియదు, కానీ మీకు ఆ భూమి చెందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరేలా షేర్ చేస్తున్నాను అని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చిన జవాన్ రామస్వామి. గత 34 సంవత్సరాల క్రితం 1992లో 46 సర్వే నెంబర్లో ఉన్న 1.16 గుంటలను కొనుగోలు చేసిన ఆర్మీ జవాన్ రామస్వామి తల్లిదండ్రులు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న విఆర్ఓ రమేష్ ప్రోద్బలంతో తన బంధువుల పేరుపైన రిజిస్ట్రేషన్ చేయించిన విఆర్ఓ రమేష్ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామం చింతమడకలో 14 గుంటల భూమిని 14 ఎకరాలుగా సృష్టించిన విఆర్ఓ రమేష్ అని పలు సభలలో ఆరోపించిన కేసీఆర్. జిల్లా ఉన్నత అధికారులు కూడా విఆర్ఓ రమేష్ మాటలకు తలొగ్గి ఆర్మీ జవాన్ రామస్వామి కుటుంబాన్ని నానా తిప్పలు పెడుతున్నారు. గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు సైతం ఆ భూమికి సంబంధించి వారికి దక్కుతుంది, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం విఆర్ఓ రమేష్ బంధువులకు చేయించడం జరిగిందని వాపోతున్న గ్రామస్తులు. ఉన్నత అధికారులు స్పందించి వెంటనే ఆ భూమిని ఆర్మీ జవాన్ రామస్వామి కుటుంబానికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా చూడాలని మీడియా ద్వారా వేడుకుంటున్నారు గ్రామస్తులు. ఈ విషయంపై అక్బర్పేట భూంపల్లి తహసీల్దార్ మల్లికార్జున రెడ్డి, ఆర్ఐ వెంకట నరసయ్య పరిశీలించారు. మేము ఊరు శ్యామవ నా పేరు. 35 ఏళ్ళ నుంచి కొన్నాము. మా నాయన దాని పేరు మా నాయన ఉన్నప్పుడు కొన్నాము. ఆ కబ్జాలు ఉన్నాం, మేమే దూరుకుంటున్నాము. ఇళ్ళకి ఎవ్వరు రాలేదు. చెట్లు పెట్టుకున్నాము, ఇవన్నీ మేమే చేసుకున్నాము. వాళ్ళు రాలేదు, సుక్క వెంకటే రాలేదు, సుక్క గౌరే రాలేదు, ఎవ్వరు రాలేదు ఇంట్లోకి. వాళ్ళ తమ్ముడు ఇయ్యారవ చేసి ఇదంతా పట్ట చేసుకున్నాడు. ఇదంతా జాగా మా జాగా చేసి వాళ్ళ తమ్ములకు వంచిచ్చిండు. మంచి కింద వంచిచ్చిండు వాడు ఇయ్యారవ. ఇక నా కొడుకు ఆర్మీలో ఉన్నాడు, నా కొడుకు రాలే, ఈయన మాస్క్ కట్టుకుపోయిండు. మేము చేసుకోలే, మా ఆయన చనిపోయిండు. అంతలే మేము చేసుకుంటాం, మాదే జాగా మేము కొన్నాం కదా అని మేము చేసుకుంటాం అనుకున్నాం. ఇట్లా చేసుకుంటారని తెలియదు. రైతు బంధు పట్ట నుంచి పట్టగా మాకు అయితలేదు, మాకు అత్తలేదు రైతు బంధు అని మేమంటే అప్పుడు మీకేడత్తది, వాళ్ళు మంచికి తెక్కించుకున్నారు అని అందరు వరకు రికార్డు తీసేసి మొత్తం రికార్డు లేకుండానే చేసిండు దుబ్బాకల. అందులో ఏం లేకుండా మేము పోయినా చేసినా ఏం లేకుండా మాకు కాకుండా కూడా చేసేసిండు జాగా. ఎక్కడ ఎట్లా కావాలి, ఇది ఎట్లా కావాలో తిరిగిన మస్తు ఖర్చు పెట్టుకున్నాం. పుస్తకాలు కడకలు అమ్ముకున్నాం సారు. 4 పుస్తకాలు కూడా అమ్మినాం. నా కొడుకులకు జాగా కావాలి, మాకు కావాలి. అది నా కొడుకు సాగు బతుకులు నిలవగలే. వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడని మాకున్నది. వాడు ఏడ్చి ఇలా పొద్దుగాల ఏడ్చి ఫోన్ చేసుకుంటా చెప్పిండు మాకు ఇట్లున్నా మరి జాగా ఎట్లా ఉన్నోని కన్నా పిల్లలు 2 కొడుకు బిడ్డ పిల్లలు ఎట్లా అమ్మ నేను ఇక్కడ ఉన్నా అని వాడు ఫోన్ చేసి చెప్పిండు పొద్దుగాల. మా జాగా మాకు కావాలి అందరికి కోరుకుంటున్నాం. మేము ఎవరు కేర్ చేయలేదు, ఎవరు అన్నీ తిరిగినాం. అసలే అరే బాబు ఎందుకు తిరుగుతున్నా వాళ్ళ జాబ్ చేసుకున్నా మీరు బాగా అంత బాధ అనిపిస్తే మనిషి గుంటలు చేసి అయిపోతుంది అంటున్నాడు కమిషనర్ కాదు ఆయన ఆర్టీఓ ఆఫీస్ లో. మనిషికి చేసిస్తాం, మనిషికి చేస్తారు కదా. ఎవ్వరు చేసేది సారు. నేను వాళ్ళ ఎవరు అయితే మేమన్నా దత్తం లేకపోతే మీరు అందరు దిగాలాడికి చంపేస్తాం. ఒక గొడ్డలకు నరికే పారేస్తాను అన్న. నరుకుతావు, ఎంతమంది నరుకుతావు నువ్వు? రానాడికి మీరు దిగాలి, అందరు దిగాలి. నరికినాడు, మీరు అందరు రావాలని నా కొడుకు చెట్లు పెట్టినప్పుడు చింతలది కాదా? చింతలు మాదే. అంటే రిజిస్ట్రేషన్ అయింది కానీ కబ్జా మీరే ఉన్నారు. చెప్తాడు మా జాగానికి ఇంత పోయి కూడా చెప్తాడు సార్. మేము నా కొడుకు అక్కడ ఉన్నాడని మాకు టెన్షన్ చేస్తున్నాం. మేము బతాము, ఈ పని చేసుకొని బతుకుతాము.
జాగా చేసిన లేదా బిల్డింగ్ కట్టి సిద్దిపేట లంచ కొడుకు బిల్డింగ్ కట్టుకున్నాడు. అక్బర్పేట భూంపల్లి తహసీల్దార్ విధులు నిర్వహిస్తూ ఈరోజు రామస్వామి ఆర్మీ జవాన్ గారు పోస్ట్ చేసిన వీడియోపై చౌదర్పల్లి గ్రామంలో వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమి వద్దకు రావడం జరిగింది. ఇటు విషయమై వీరి దగ్గర ఉన్న ఆధారాలతో పరిశీలిస్తే గతంలోనే బూరు వెంకటయ్య గారు 35 సంవత్సరాల క్రితం సాదా బైనా ద్వారా ఈ ఆర్మీ జవాన్కు సంబంధించిన భూమి కొనుగోలు చేయడం జరిగింది అని వారి దగ్గర ఉన్న పేపర్లతో చూస్తే తెలియవచ్చింది. కానీ ఇట్టి భూమిని గతంలో చుక్క నరసవ గారి పేరిట రికార్డులో వచ్చినట్టుగా విదితమవుతున్నది. వారి పేరున ధరణిలో వచ్చినందున వీళ్ళకి రికార్డు నమోదు చేయడానికి అవకాశం లేకుండా ఉన్నది. ఇట్టి విషయమై మేము పూర్తి వివరాలు సేకరించి ఈ సాదా బైనామా కొనుగోలు చేసిన వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేయడం. ఇదన్నీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫీల్డ్ మీదకి రావడం జరిగింది. లక్ష్మీ దగ్గర నేను కొన్నా. ఎన్ని గుంటలు? 32 గుంటలు చాలా. మళ్ళా తర్వాత కడార్ లక్ష్మి బండర్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళా 32 గుంటలు కొన్నాక 4 గుంటలు వాళ్ళు కొన్నారు. మొత్తం కలిసి 24 గుంటలు, అది ఈ 32 గుంటలు, ఎకరా 16 గుంటలు నేను తీసుకున్నా. నేను తీసుకున్నా అట్లే ఉన్నది. వెళ్ళినప్పుడు చేసుకుంటా అనుకుంటే నేను అట్లే పోయినా. చేసుకుంటా పిల్లలు చిన్నగా ఉన్నారు. అతనే దుబాయ్ వెళ్ళిపోయినా. ఇక్కడ బతికట్లేం, కాలం లేదు ఏం లేదు, కైకి లేదు ఏం పెడతానే దుబాయ్ వెళ్ళిపోయినా. వచ్చినాక మళ్ళీ నేను దున్నుకుంటున్నా. ఇది అంత గుడ్డం ఉండే, వచ్చి బోరేసి ఆయన నీళ్ళు పడగానే అంత గుడ్డం అంతా అచ్చి కట్టి పంట పండించుకొని అయితే కేసీఆర్కి వెళ్ళగానే రైతు బంధు పడుతున్నట్టు పరే చేయించుకో అందరికి అత్తిన కథ అనమాట. నేను పోయినాడికి పోయేవరకు నీకు ఏడు జాగా, నీకు 416 సర్వే నెంబర్ నీ జాగా లేదంటారు. నాకెందుకు లేదు, నేను కొన్నది నేను దున్నుతున్నా అంటే నీకు దున్నితే ఏడు నువ్వు, ఇది లేదు ఎప్పుడో పోయింది, అది వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోతే రమ్మను అని నేను తిట్టుకుంటూ వచ్చిన. కలెక్టర్ దగ్గరికి పోయినాము, ఆర్టీ ఆఫీసులకు పోయినాము, కమిషనర్ దగ్గర సిద్దిపేటకు పోయినా, పోలీస్ స్టేషన్కి పోయినా, ఊళ్ళో సర్పంచులు 3 సర్పంచులు ఓడిపోయిన గెలిచిన పిల్లలు పిలిపిస్తే మేమేది కదా మేము గుంజుకున్నాం అంటారు వాళ్ళు. అంటే గట్టెట్లుంటుంది రావాలి మరి మీద ఒక తేడా పడిపోయి ఒకసారి ఒడిచిపోద్దని వాళ్ళు ఊరంతా పెద్ద మంది సర్పంచ్ పిలిపిస్తే రామంటారు. సరే అట్లా నేను తిరుగుతా ఉన్నా, కోర్టు పోతున్నా, ఇటు తిరుగుతున్నా, అటు తిరుగుతున్నా, అయితే లేదు. మా కొడుకు మాత్రం అంటే వాడు అత్తలేడు. ఎక్కడికి పోయినా మీకు న్యాయం జరుగుతలేదు. మాకు ఎవ్వరు కూడా పడుతు ఆర్టీ ఆఫీసులకు పోతే నువ్వు మనిషికి 2 గుంటలు చేసేయమంటాడు ఆయన. అదే న్యాయం మాకు చేసేది. న్యాయం ఆయన ఒక పదవి మీద ఉండి మనిషికి 2 గుంటలు 4 గుంటలు చేసేయమంటాడు. అంటే తోలుకపోయిన వాళ్ళు చేసిస్తారు వాళ్ళ అంత న్యాయం మాకు జరుగుతుంది. మా వాడేమిటికి అత్తలేడు. అది మాకు కావాలని కోరుకుంటున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.